విద్య ఏమైందమ్మా? పాప ఏడుస్తుంది. పాప ఏడుస్తుంది అత్తయ్య. పాప ఏడవడం ఏంటి? పాలు ఇవ్వలేదా అమ్మా? అవునమ్మా, ఆకలికి ఏడుస్తున్నట్టుంది. పాలు ఇవ్వచ్చు కదా. అత్తయ్య ఎందుకో తెలీదు, నాకు పాలు రావడం లేదు. అదేంటమ్మా? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఎంత ట్రై చేసినా పాలు రావడం లేదు. వాణి, పాప బాగా ఏడుస్తుంది. అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకురా. పట్టుకోమ్మా, జాగ్రత్త. ఊరుకో తల్లి, లేదు ఏడవకమ్మా. అమ్మ విద్య, ఇదిగో పాలు పట్టు. అత్తయ్య పాప పాలు తాగడం లేదు, నాకు భయంగా ఉంది అత్తయ్య. ఏమండి, నాకేదో తేడాగా అనిపిస్తుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. కార్ తీయండి. పదండి. అత్తయ్య గారు, వచ్చిన దగ్గర నుంచి పాప పాపలేదు. నోట్లో నుంచి నురుగలు వస్తున్నాయి. నాకు భయంగా ఉంది. నా పాపకేం కాదు కదా? డాక్టర్ గారు చూస్తున్నారు కదమ్మా, పాపకేం కాదు. నువ్వు కంగారు పడుకో. భగవంతుడా, నా మనవరాలకి ఏం కాకూడదు స్వామి. డాక్టర్ గారు, మా పాపకి ఎలా ఉంది? తనకేం కాలేదు కదా? పాపకి మీరు ఏ పాలు తాగించారు? తల్లిపాలు లేవని నేనే పోతపాలు పట్టించాను డాక్టర్. ఇంకెప్పుడు పాపకి బయట పాలు ఇవ్వకండి. తనకి ఆ పాలు పడవు. తల్లిపాలు తప్ప పాపకి ఎట్టి పరిస్థితుల్లో బయట పాలు ఇవ్వకూడదు. డాక్టర్ గారు, తనకి తల్లిపాలు ఇవ్వడానికి పాలు రావడం లేదు. మీరేమో బయట పాలు ఇవ్వొద్దు అంటున్నారు. మరి పాప ఆకలి తీరేదెలా? పాప ఆపేదెలా? వేరే మార్గం లేదండి. పాప ఎలా ఏడుస్తుందో మీరే వింటున్నారు కదా. పాప ఆకలి తీరాలంటే తల్లిపాలు కావాలి. ఎవరైనా డోనర్స్ ఉన్నారేమో, త్వరగా ట్రై చేయండి. అత్తయ్య, నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంది. దాన్ని ఏడుపు నా గుండెల్ని పిండేస్తుంది. ఎలాగైనా దాన్ని ఆకలి తీర్చాలి. ఏదో ఒకటి చేయండి అత్తయ్య. ఏడ్చి దానికి ఏమవుతుందోనని భయంగా ఉంది. అమ్మా వింధ్య, అలా మాట్లాడకమ్మా. పాపకేం కాదు. నేనేదో ఒకటి చేస్తాను కదా. వాణి, సడన్ గా పాప ఏడుపు ఆగిపోయిందేంటి? ఏమై ఉంటుంది? అత్తయ్య, నా బిడ్డ సంధ్య. సంధ్య, పాప ఆకలితో ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. మీ పర్మిషన్ లేకుండా పాలిచ్చాను. తప్పైతే క్షమించండి. అమ్మ వింధ్య, సంధ్యకి పాలెక్కువై నొప్పితో బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఈలోపు పాప ఆకలితో ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక పాప ఆకలి తీర్చడానికి సంధ్య పాలిచ్చింది. తప్పుగా అనుకోవద్దమ్మా. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందమ్మా? అమ్మా సంధ్య, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. దేవతలా వచ్చావు. నువ్వు రాకపోయి ఉంటే ఇప్పటికిప్పుడు పాప ఆకలి ఎలా తీర్చాలో మాకు అర్థమయ్యేది కాదు. ఏమైందండి? వింధ్య,
అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? నా దురదృష్టమే, నాకు తల్లిపాలు రావడం లేదు, పాపకి పోతపాలు పడడం లేదు. డాక్టర్ ఏమో తల్లిపాలే ఇవ్వాలని చెప్తున్నారు. ఇంతసేపు పాప ఏడుస్తుంటే మేమెంత తల్లడిల్లామో తెలుసా? వింధ్య, వెళ్దాం పద. పదండి. ఒక్క నిమిషం అమ్మా సంధ్య, ఏమండి, చెప్తున్నాను కదా, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం వాణి. పాప ఏడుస్తుంటే ఇంతసేపు మనందరం ఎంత కంగారు పడ్డాం. డాక్టర్ కూడా ఎవరైనా డోనర్ని చూడమని చెప్పారు కదా. బాబు శ్రీకర్, మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో కూడా నాకు తెలీదు. ఒక తల్లికి పాలు ఎక్కువయ్యాయి, ఒక తల్లికి పాలు తక్కువయ్యాయి. బిడ్డ ఆకలి తీర్చడానికి ఇప్పటికిప్పుడు మాకెవ్వరూ కనిపించలేదు. ఈ పూటంటే ఆకలి తీరింది, మరి రేపు? మీకు అభ్యంతరం లేకపోతే సంధ్య మా బిడ్డకు ఆకలి తీర్చగలదా? పసిపాప ఆకలితో ఏడుస్తుంటే మేమందరం తట్టుకోలేకపోయాం. అమ్మా సంధ్య, మా బిడ్డకి పాలిస్తావా తల్లి? అంకుల్, ఇంతకంటే అదృష్టం ఏ తల్లికి దక్కుతుంది? ఈ రోజు నుంచి ఈ బిడ్డ నా బిడ్డ. సంధ్య, సరిగ్గా చెప్పావే. నిజంగా ఈ బిడ్డ నీ బిడ్డే కదా? ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా? అదే, సంధ్య బిడ్డకి పాలిస్తే ఈ బిడ్డ పైన తనకు హక్కు ఉంటుంది కదా. సంధ్య కూడా తనకి తల్లవుతుంది కదా అని అలా అన్నాను. సరే సరే, పదండి వెళ్దాం. వింధ్య, ఒక్క నిమిషం. పాపకి ఏ దిష్టి తగలకొడితే అది పాల కోసం ఏడవడానికి ముందే నేనొచ్చి దాని ఆకలి తీరుస్తాను, సరేనా? నువ్వు నావు కదే, ఇప్పుడు నా బిడ్డకి ఎలాంటి లోటు లేదు.